హే గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు అనిత గారు, ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్. సో ఈ మధ్య కాలంలో మనం ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ ఆరోగ్యంగా ఉంటుందని చాలా మందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో ఇవాళ ఈ ఇంటర్వ్యూలో మన ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అనిత గారు, వెల్కమ్ టు ద షో అండి. ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ మారిపోయింది, టైమ్లెస్ అంటే వితౌట్ టైమ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటున్నాం. అసలు మనకి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే మంచిది, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ఆరోగ్యం అని మనం అనుకోవచ్చు? ఓకే. సో మనకి అంటే ఎట్లా చెప్పాలి అంటే అండి, ఈ ఫుడ్ ఆరోగ్యం ఒకరికి, ఈ ఫుడ్ హెల్దీ ఉంటుంది ఇంకొకరికి అనేది మనం చెప్పలేం. పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది అనమాట ఫుడ్. సో మామూలుగా మనం తినే ఫుడ్ని మనం డివైడ్ చేసామంటే లైక్ మనం ప్రోటీన్స్ అంటాం, ఫ్యాట్స్ అంటాం, కార్బ్స్ అంటాం, అట్లనే వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ ఫైబర్. ఇవన్నీ మనం తినే ఫుడ్లో బ్యాలెన్స్డ్గా ఉన్నాయంటే దెన్ దాట్ కెన్ బి హెల్దీ ఫుడ్ అనొచ్చు. ఓకే. కానీ ఇంకో ఏ లెవెల్లో చూడాలి అంటే నా బాడీకి సెట్ అయ్యి, నా బాడీకి ఏ ఫుడ్ అయితే హెల్దీ అనుకుంటానో అది మీ బాడీకి సెట్ అవ్వకపోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ ఒకవేళ నాకేమైనా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయి, లేదా ఫ్యాటీ లివర్ ఉంది, లేదా నాకేమన్నా కిడ్నీ రిలేటెడ్ లైక్ క్రియాటినిన్ రేషియో ఇట్లాంటివి తక్కువ ఉన్నాయి లేదా ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు డెఫినెట్లీ నా బాడీకి తగ్గట్టు నేను తీసుకోవాలి. సో అలాంటప్పుడు ఒక బాడీకి సెట్ అయిన ఫుడ్ ఇంకొక బాడీకి హెల్దీగా ఉండదు. ఇంకా జనరలైజ్డ్గా చెప్పలేం పర్టికులర్లీ ఈ ఫుడ్ అనేది హెల్దీ అని. సో మామూలుగా చెప్పాలి అంటే జెనెటికలీ మోడిఫైడ్ ఉండకూడదు సీడ్స్, ఓకే, పెస్టిసైడ్స్ కానీ హెర్బిసైడ్స్ ఇట్లాంటివి ఉండకూడదు. దీంతో పాటు ఆర్గానిక్ ఉండాలి అండ్ నా బాడీకి ఏ సెట్ అవుతుందో అది ఉండాలి. రైట్ అనిత గారు, ఎక్కువగా హై ఫైబర్ ఫుడ్ తీసుకుంటే ఎటువంటి లాభాలు జరుగుతాయి అంట? అంటే ఈ క్వశ్చన్ ఎట్లా చేయాలి అంటే హై ఫైబర్ ఫుడ్ అట్లా ఏముండదు. సో మనం ప్రతిరోజు మనం తినే ఫుడ్లో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ ధాన్యాలు, చిరుధాన్యాలు అంటాం కదా, ఇవి మనం ఇంక్లూడ్ చేసామనుకోండి, సో నేను ఫైబర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన అవసరం లేదు, నా బాడీకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే. కానీ ఒకవేళ అంటే ఈ ఫైబర్ వల్ల ఏంటి అంటే మనకి డైజెషన్ ప్రాసెస్లో హెల్ప్ చేస్తుంది. మనకి సోల్యుబుల్ ఫైబర్ అంటాం, ఇది డైజెషన్ ప్రాసెస్లో వస్తుంది. అందుకే మనం దాల్ ఇట్లాంటివి తిన్నప్పుడు జెల్ లైక్ థింగ్ ఫామ్ అవుతుంది, మనకి కొంచెం స్టిక్కీగా తయారవుతుంది కదా నోట్లో దాల్ ఇట్లాంటివి నమిలినప్పుడు. సో ఇది మన డైజెషన్కి హెల్ప్ అవుతుంది అనమాట. అట్లానే నాన్ సోల్యుబుల్ ఫైబర్ ఉంటాయి, సో అది మన బాడీ డైజెస్ట్ చేయలేదు. సో దాన్ని ఎందుకు తీసుకుంటామంటే మన మోషన్కి వెయిట్ యాడ్ చేయాలి. సో మనకి ఇంటెస్టైన్ క్లెన్సింగ్, కోలన్ క్లెన్సింగ్ దాంట్లో మనకి నాన్ సోల్యుబుల్ ఫైబర్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. సో అది వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకున్నామంటే అది వస్తుంది అనమాట. సో ఫైబర్ ఆన్ ఏ హోల్ ఎలా చెప్పాలి, ఫైబర్ ఎట్లా యూస్ఫుల్ ఉంటుంది అంటే మన స్టమక్ని ఫుల్గా ఉంచడానికి, సో దట్ మనం ఎక్కువ టైం హంగ్రీ అవ్వకుండా మల్టిపుల్ టైమ్స్ తినకుండా అనేది జరుగుతుంది. సో ఇంకొకటి మనం ఏదైతే ఈ ఫైబర్ తీసుకుంటున్నామో ఎవరెవరికైతే పీపుల్ లైక్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఇట్లాంటివి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫైబర్ అనేది వాళ్ళకి తక్కువ అవుతుంది బాడీలో. సో అలాంటి వాళ్ళు ఫుడ్ నుంచి కాకుండా దెన్ దే నీడ్ టు ఫోకస్ టేకింగ్ అ సప్లిమెంట్. ఫైబర్ సప్లిమెంట్స్ అవైలబుల్ ఉంటాయి, కానీ తీసుకునే ముందు మనకు న్యాచురల్గా అవైలబుల్ ఉంది. సో దాన్ని ఫస్ట్ తీసుకొని ఇంకా ఫుడ్ నుంచి నేను తీసుకున్న నా బాడీ దాన్ని మెటబోలైజ్ చేయలేకపోతుంది అంటే దెన్ అప్పుడు నేను వెళ్ళాలి బయట సోర్సెస్కి. ఓకే. సో ఫైబర్ అనేది ఇంపార్టెంట్. అది లేదు అంటే పీపుల్కి కాన్స్టిపేషన్ ఇట్లాంటిది. కానీ ఫైబర్ అనేది న్యూట్రియంట్ కాదు, అది ఏ విధంగా మన డైజెస్టివ్ సిస్టంలో కూడా పార్టిసిపేట్ చేయదు. కానీ అది లేకపోతే వీ కాంట్ క్లీన్ అవర్ కాలన్. రెగ్యులర్గా దొరికే మన ఫుడ్ ఐటమ్స్ కానీ ఏదైనా కానీ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఏమైనా? అదే నేను ఫస్ట్లో చెప్పినట్టు ఈ ఫుడ్లో ఎక్కువ ఉంటుంది అట్లా ఏమి ఉండదు. ఫైబర్ని మన బాడీ డైజెస్ట్ చేసుకోలేదు, సో మనం తింటాం, దట్ హ్యాస్ టు పాస్ అవుట్ ఇన్ ద స్టూల్. కానీ ఫైబర్ ఎందుకు అవసరం అంటే మనం ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ అంటాం కదా, సో ఈ ప్రీబయోటిక్స్ అంటే ఏం లేదు, ఇది ఫైబర్ అనమాట. ఓకే. సో మన స్టొమక్లో చాలా గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, ఆ గుడ్ బ్యాక్టీరియా సర్వైవ్ అవ్వాలి. సో ఈ ఫైబర్ అనేది దానికి ఫుడ్ అనమాట. సో ఈ రెండు టుగెదర్ మన మైక్రోబయం అంటే చాలా గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, కొన్ని వేల మిలియన్స్ ఉంటాయి అనమాట. సో వాటిని ఇంటాక్ట్గా పెట్టడంలో ఫైబర్ అంటే ప్రీ అండ్ ప్రో రెండు అనేది మనకి హెల్ప్ చేస్తాయి. సో మన అంటే గుడ్ బ్యాక్టీరియా, ప్రోబయోటిక్స్ అంటే దానికి ఫుడ్ అనేది ఇది ఫైబర్ అనమాట. సో ఇది లేదు అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది కొంచెం డిలే అవుతుంది. దీనివల్ల ఎక్కువ టైం ఫుడ్ అక్కడ ఉండడం అండ్ దీంతో పాటు మనకి గ్యాస్ ఇట్లాంటివి ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ పీపుల్ ఆఫెన్ ఎక్స్పీరియన్స్ బ్లోటింగ్ ఒకవేళ ఫైబర్ సరిగా లేదు వాళ్ళ ఫుడ్లో అంటే. అండ్ ఇంకొకటి ఫైబర్ లేదు మన ఫుడ్లో సరిగా లేదు అంటే దెన్ మనకి డైజెస్టివ్ సిస్టమ్కి ప్రాసెస్ అవుతుంది. అండ్ కొంతమంది వాటర్ తాగుతూ ఉంటారు మధ్యలో, ఫుడ్ తినేటప్పుడు మధ్యలో తాగుతూ ఉంటారు అనమాట వాటర్. అలాంటప్పుడు కూడా మనం కావాలని మన డైజెస్టివ్ సిస్టమ్ని స్లో చేసేస్తున్నాం. సో అప్పుడు కూడా మనకి ఈ ఫైబర్ వాటర్ రిటైన్ చేయడంలో, అట్లానే ఎక్సెస్ వాటర్ ఉంది బాడీలో అంటే దాన్ని కూడా ఎలిమినేట్ చేయడంలో ఫైబర్ హెల్ప్.
సో రైట్, ఈ వాటర్ అనేది వచ్చింది కాబట్టి టాపిక్, ఆహారం తీసుకునే టైం ఎంత టైం ముందు మనం వాటర్ తీసుకోవాలి అండ్ తిన్న తర్వాత ఎంత టైం తర్వాత తీసుకోవాలి వాటర్? ఓకే, సో దీనికి కూడా చాలా మంది చాలా చెప్తూ ఉంటారు. జనరల్లీ నేను ఫాలో అయ్యేది ఏంటి అంటే హాఫ్ అన్ అవర్ ముందు నేను స్టాప్ చేస్తాను. ఈవెన్ నేను చాలా మంది క్లయింట్స్ని గైడ్ చేస్తుంటాను, వాళ్ళకి కూడా హాఫ్ అన్ అవర్ ముందు వాటర్ తాగడం అనేది స్టాప్ చేపిస్తాను అనమాట. తిన్న తర్వాత 2 అంటే తినేటప్పుడు తాగరు, మళ్ళీ తిన్న తర్వాత 2 hours వరకు కూడా వాటర్ తాగరు. సో ఇక్కడ కూడా ఒక రీజన్ ఉంది, ఎందుకంటే మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది తయారవుతుంది, మన స్టమక్ తయారు చేస్తుంది దాన్ని. సో ఇది మనం తినే ఫుడ్లో ఇప్పుడు మనం ఏం తింటున్నామో మీకు మాకు తెలుసు, ఆర్గానిక్ అంటారు, బట్ వీ డోంట్ నో హౌ ఆర్గానిక్ అంటిల్ వీ గో అండ్ సీ హౌ ఇట్ ఈస్ ప్రాసెస్డ్ అట్లా. సో ఈ ఫుడ్లో నుంచి వచ్చే బ్యాక్టీరియా కానీ పారాసైట్స్ ఇట్లాంటి వాటిలన్నిటిని కిల్ చేసేస్తుంది బాడీ. అంటే ఎంత డిఫెన్స్ సిస్టమ్ ఉంటుందంటే స్టమక్లోనే మొత్తం జరిగిపోతుంది అనమాట. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మన స్టమక్లో తయారవుతుంది, ఇది బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. సో మధ్యలో వాటర్ తాగుతున్నాము అంటే ఏం జరుగుతుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ డైల్యూట్ అయిపోతుంది. సో ఇట్ విల్ లూజ్ ఇట్స్ పవర్ టు కిల్ దట్ బ్యాక్టీరియా. సో స్టమక్ డబుల్ వర్క్ చేయాలి. ఏం చేస్తుంది, ఈ వాట్ ఎవర్ ఈజ్ డైల్యూటెడ్ దాన్ని ఫస్ట్ ఎలిమినేట్ చేసేసుకొని దెన్ అప్పటికప్పుడు మళ్ళీ తయారు చేసేసేయాలి హైడ్రోక్లోరిక్ యాసిడ్ని. సో డిలే అయిపోతుంది అనమాట, డైజెస్టివ్ సిస్టమ్ అనేది డిలే అయిపోతుంది. దీనివల్ల మనకి ఫుడ్ ఎక్కువ టైం 20 minutes కంటే ఎక్కువ ఉండకూడదు స్టమక్లో ఉంది అంటే దెన్ ఫర్మెంట్ అవుతుంది ఫుడ్, మనకు తెలుసు గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇంకా అక్కడ నుంచి చిన్నగా అంటే ఎప్పుడన్నా ఒకసారి 2 సార్లు అట్లా ఓకే, బట్ మనకి ఈ మధ్యకాలంలో మన లైఫ్ స్టైల్ చూసామంటే ప్రొలాంగ్డ్ ఉంటుంది అనమాట. ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ అంటే ఆఫెన్ జరుగుతుంటాయి. అలాంటప్పుడు స్టమక్ లేయర్ అనేది కొంచెం అంటే ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఆర్ వెరీ వెరీ అసిడిక్ ఉంటాయి. సో మన ఓన్ స్టమక్ అందులో డిజాల్వ్ అవ్వగలదు అనమాట, అంత అసిడిక్ ఉంటాయి. సో అందుకు మన ప్యాన్క్రియాస్, మన లివర్, అట్లానే మన స్టమక్ ఎప్పటికప్పుడు దాన్ని ఇంటాక్ట్గా పెట్టడానికి అంటే డిఫరెంట్ ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. సరే, ఈ వాటర్ గురించి అనిత గారు చాలా డిస్కషన్స్ వచ్చాయి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చాలా మంది బ్రష్ చేసిన తర్వాత కూడా కడుపు నిండా వాటర్ తాగడం చాలా మంచిది అంటారు. కొంతమంది ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ ఏమంటారు, అలా కడుపు కన్నా ఎక్కువ అంటే మీరు తాగాల్సిన వాటరే తాగాలి, అంతకన్నా ఎక్కువ తాగకూడదు, అది కూడా హానికరమే అంటున్నారు. అసలు దీన్ని ఎలా డిఫైన్ చేస్తారు? సో దీని గురించి నేనేం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ చెప్తారనమాట. కొంతమంది ఎక్కువ వాటర్ తాగాలి, కొంతమంది ఎక్కువ వాటర్ తాగకూడదు. అసలు పరగడుపున మంచినీళ్ళు తాగడం మంచిది, చాలా మంచిది. ఎందుకంటే మనకి నైట్ అంతా కూడా మన బాడీ అంటే లాట్ ఆఫ్ మెటబాలిక్ యాక్టివిటీ క్యారీ చేస్తుంది నైట్ అంతా, లాట్ ఆఫ్ యాసిడ్స్ అండ్ ఎంజైమ్స్ అనేది రిలీజ్ అయి ఉంటాయి. సో ఆ టైంలో మన బాడీ ఎర్లీ మార్నింగ్ మనం వాటర్ తాగినప్పుడు స్పెషల్లీ ఎందుకు తాగమంటారంటే మన కాలన్ అనేది క్లీన్ అవ్వడానికి. మనం వీ కాంట్ పుష్ మోషన్, ఓకే. వెన్ వీ డ్రింక్ ఎంప్టీ స్టమక్లో మనం 1 లీటర్ కానీ అట్లా వాటర్ తాగినప్పుడు ఏం జరుగుతుంది, ఈ వాటర్ ప్రెషర్ వల్ల మనకి ఈజీ అవుతుంది అనమాట మోషన్ పాస్ చేయడానికి. అందుకు ఓకే. సో అండ్ దేర్ ఆర్ డిఫరెంట్ వెరీ లైక్ యాజ్ ఫర్ యువర్ బాడీ వెయిట్ అంటారు కొంతమంది. లైక్ సపోజ్ నేను 70 kgs ఉన్నాను అనుకోండి, 70/10 - 2 ఫార్ములా అంటారు. సో అలాంటప్పుడు నాకు 5 liters వాటర్ వస్తుంది. ఓకే. సో దిస్ థింగ్ ఐ కాంట్ టెల్ సమ్వన్. నౌ ఐ హ్యావ్ క్లయింట్స్ హూ ఆర్ 130-140 kgs. సో నౌ ఐ కాంట్ టెల్ దెమ్ టు డ్రింక్ 12 liters ఆఫ్ వాటర్ పర్ డే, రైట్? సో అట్లా ఉంటుంది అనమాట. సో దీని మీద అయితే నా బాడీ ఎంత తీసుకోగలుగుతుందో నేను అంతే తాగాలి అంటాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.